ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణ రైతు బంధు. అసలు రైతు బంధు పడిపోయాయి, వచ్చేస్తాయని చాలా మంది అంటున్నారు అండి. అసలు రైతు బంధు వస్తాయా రావా అని చాలా మంది టెన్షన్ ఫుల్గా ఉన్నారు. ఇది ప్రభుత్వం సక్సెస్ అయినట్ట ఫీల్ అయినట్ట. అసలు రైతు బంధుకు కావాల్సిన పేమెంట్ ఇంత, ఇవాళ ఇంత ఎన్ని వేల మందికి రైతు బంధు పేమెంట్స్ పడుతున్నాయి, వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ మనం షార్ట్ కట్ తెలుసుకున్నాం. ఓకేనా? సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. సో ఫ్రెండ్స్, మొత్తానికి రైతు బంధు పేమెంట్ 33 జిల్లాల వారుగా 7,000 మనకు అక్షరాల 7,625 కోట్లు కావాలండి. సో గత ప్రభుత్వాలు మొత్తం 8,000 పైచిలకు కోట్లు రిలీజ్ చేశాయి. ఈ ప్రభుత్వం తక్కువ బడ్జెట్ రిలీజ్ చేయడానికి కారణం ఏంటిదంటే, రైతు బంధు పేమెంట్ అనేది 5 ఎకరాలు మినిమం బడ్జెట్ ని చూస్తే మాక్సిమం ఒక 10 acres వరకు మాత్రమే చెల్లించేటువంటి ఛాన్స్ ఉంది. సో సండే తప్ప మండే నుంచి యథావిధిగా మొత్తానికి జనవరి చివరి వారం కల్లా ప్రతి ఒక్క అర్హుడికి లబ్ధిదారులందరికీ ఎకరానికి 5,000 చొప్పున డబ్బులు క్రెడిట్ అవుతున్నాయి. ఇవాళ కూడా క్రెడిట్ అయిపోయాయి. మీరు వన్స్ వీడియో కింద లింక్ కావచ్చు, ఈ రైతు బంధు స్కీమ్ డీటెయిల్స్, ఎంతమంది రైతులు పొందుతున్నారు, ఇప్పటి వరకు ఎకరా లోపు, ఎకరా పైబడి, 2 ఎకరాలు 3 ఎకరాలు వచ్చినటువంటి రైతులు ఎక్కడ ఉన్నారా సార్ అంటే ఉన్నారు. ఓకే, మరి ఏ జిల్లాలో ఎంతమంది రైతు బంధు పొందారు, ఇంకా రైతు బంధు రాని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ అని మీకు చాలా క్లియర్ అండ్ వెల్కట్గా వీడియో కింద లింక్ ఇచ్చాము. మొత్తానికి రైతు బంధు పేమెంట్ పడ్డ వాళ్ళైతే పడ్డట్టుగా మీ జిల్లా పేరు తెలియజేయండి, పడని వాళ్ళకు కూడా వన్స్ మీ జిల్లా పేరు తెలియజేయండి. మొత్తంలో ఈ జనవరి చివరి వారం కల్లా 100% 100% రైతు బంధు నగదు జమ కాబోతున్నాయి. ఇందులో ఎటువంటి టెన్షన్ మాత్రం లేదు. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై